నా భూతో నా భవిష్యత్. కేవలం 9% VAతో మన మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్ లో నక్షి మేళా. మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్, KPHP మెట్రో స్టేషన్, హైదరాబాద్. ట్రంప్ పాల్గొన్న వైట్ హౌస్ కరెస్పాండెంట్స్ డిన్నర్ వేదిక వద్ద ఓ సాయుధుడు కాల్పులకు తెగబడటం తీవ్ర కలకలం రేగింది. పటిష్టమైన భద్రతా వలయాన్ని ఛేదించుకుని లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన దుండగుడిని సీక్రెట్ సర్వీస్ అధికారులు సమయస్ఫూర్తితో అడ్డుకున్నారు. ఇంతకీ ఆ సాయుధుడు ఎవరు? నాసా ఫెలోషిప్ చేసిన ఒక ఉపాధ్యాయుడు, కంప్యూటర్ సైంటిస్ట్ ఈ దారుణానికి ఎందుకు ఒడిగట్టాడు? ఈ కథనంలో చూద్దాం. వాషింగ్టన్ హిల్టన్ హోటల్ వైట్ హౌస్ కరెస్పాండెంట్స్ డిన్నర్ కోసం సుమారు 2500 మంది VIP అతిథులు, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హాజరైన వేదిక ఇది. అందరూ విందు వినోదాల్లో మునిగి ఉండగా ఒక్కసారిగా తుపాకీ పేలుళ్ల శబ్దంతో హోటల్ పరిసరాలు దద్దరిల్లాయి. కార్యక్రమం జరుగుతున్న బాల్ రూమ్ లోకి ప్రవేశించేందుకు ఓ సాయుధుడు దూసుకొచ్చాడు. వెంటనే అప్రమత్తమైన సీక్రెట్ సర్వీస్ దళాలు సెక్యూరిటీ చెక్ పాయింట్ వద్దే అతన్ని అడ్డుకున్నాయి. ఈ క్రమంలో నిందితుడు కాల్పులకు తెగబడటంతో భద్రతా దళాలు ఎదురు కాల్పులు జరిపాయి. నిందితుడి కాల్పుల్లో ఒక సీక్రెట్ సర్వీస్ అధికారి బుల్లెట్ ప్రూఫ్ వెస్ట్ కు బుల్లెట్ దూసుకెళ్లింది. అదృష్టవశాత్తు ఆ అధికారికి ఎలాంటి ప్రాణహాని జరగలేదు. నిందితుడికి కూడా గాయాలు కాలేదని, అతన్ని అదుపులోకి తీసుకున్నామని వాషింగ్టన్ DC పోలీస్ చీఫ్ జెఫ్రీ కారోల్ వెల్లడించారు. దాడికి పాల్పడిన వ్యక్తి వద్ద ఒక షాట్ గన్, ఒక హ్యాండ్ గన్ తో పాటు పలు కత్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన నిందితుడి ప్రొఫైల్ చూసి దర్యాప్తు సంస్థలు సైతం విస్తుపోతున్నాయి. నిందితుడిని కాలిఫోర్నియాలోని టోరెన్స్ కు చెందిన 31 ఏళ్ల కోల్ థామస్ అలెన్ గా గుర్తించారు. లింక్డ్ఇన్, ఇతర సోషల్ మీడియా ఖాతాల ప్రకారం అలెన్ ఒక మెకానికల్ ఇంజనీర్, కంప్యూటర్ సైంటిస్ట్. కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్ లో మాస్టర్స్ పూర్తి చేశాడు. 2014లో నాసా జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీలో సమ్మర్ రీసెర్చ్ ఫెలోగా పనిచేశాడు. బోర్డమ్, ఫస్ట్లా అనే వీడియో గేమ్స్ కూడా డెవలప్ చేశాడు. C2 ఎడ్యుకేషన్ లో పార్ట్ టైం టీచర్ గా పనిచేస్తున్న అలెన్ లాస్ ఏంజెస్ కౌంటీలో టీచర్ ఆఫ్ ద మంత్ అవార్డు కూడా పొందినట్లు తెలుస్తోంది. కాల్పుల ఘటనపై స్పందించిన US అటార్నీ జీనిన్ పిర్రో నిందితుడి లక్ష్యం భారీ ప్రాణ నష్టం సృష్టించడమేనని తెలిపారు. సరైన సమయంలో చెక్ పాయింట్ వద్ద అడ్డుకోవడం వల్ల పెను ప్రమాదం తప్పిందని తెలిపారు. సోమవారం అతన్ని కోర్టులో హాజరుపరచనున్నట్లు వెల్లడించారు. మరోవైపు ఈ దాడి వెనుక ఇంకెవరు పాత్ర అయినా ఉందా అనే కోణంలో నిందితుడి నేపథ్యాన్ని క్షుణ్ణంగా విశ్లేషిస్తున్నామని FBI డైరెక్టర్ కాష్ పటేల్ స్పష్టం చేశారు. ఒక ఉన్నత విద్యావంతుడు, నాసాలో పరిశోధనలు చేసిన అనుభవం ఉన్న ఒక టీచర్ ఏకంగా అమెరికా అధ్యక్షుడి కార్యక్రమానికి ఆయుధాలతో ఎందుకు వెళ్లాడు? ఇది ఏదైనా రాజకీయ కుట్రలో భాగమా, లేక మానసిక స్థితి సరిగ్గా లేక అతడు ఈ దాడికి పాల్పడ్డా అనేది ఇప్పుడు అమెరికా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అదే సమయంలో ఈ ఘటన అమెరికా భద్రతా వైఫల్యాలను మరోసారి బట్టబయలు చేసింది. FBI, సీక్రెట్ సర్వీస్ జాయింట్ ఆపరేషన్ విచారణలో ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు దొరికే అవకాశం ఉంది.